ఖమ్మంలో వెలుగుమట్ల భూముల పేరుతో వసూళ్లకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అమాయక ప్రజలను మోసం చేసిన నలుగురిని అరెస్టు చేశారు. భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామన్నారు ఖమ్మం సిపి సునీల్ దత్. దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. బాధితుల ఫిర్యాదుతో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితులు ఓ గ్యాంగ్గా ఏర్పడి మోసాలు చేస్తున్నారని, తాము ఓపీజీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని నమ్మించి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ఆ తర్వాత భూదాన్ ప్రభుత్వ భూములను ఆక్రమించి షెడ్ల నిర్మాణం చేసి అమాయకులకు అంటగట్టారని చెప్పారు ఖమ్మం సిపి సునీల్ దత్. ఖమ్మంలో వెలుగుమట్ల భూముల పేరుతో వసూళ్లకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అమాయక ప్రజలను మోసం చేసిన నలుగురిని అరెస్టు చేశారు. భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామన్నారు ఖమ్మం సిపి సునీల్ దత్. దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. బాధితుల ఫిర్యాదుతో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితులు ఓ గ్యాంగ్గా ఏర్పడి మోసాలు చేస్తున్నారని, తాము ఓపీజీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని నమ్మించి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ఆ తర్వాత భూదాన్ ప్రభుత్వ భూములను ఆక్రమించి షెడ్ల నిర్మాణం చేసి అమాయకులకు అంటగట్టారని చెప్పారు ఖమ్మం సిపి సునీల్ దత్.